వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్గా మారిన న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు కీలకమైన విచారణ జరగబోతుంది. మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరయ్యారు. 11:20కి ఎగ్జాక్ట్గా ఆయన లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే పోలీస్ స్టేషన్ అంతా కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అవుతుంది. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడే వెహికల్ ఆగి అతను లోపలికి వెళ్ళాడు. కొంత ఈ కేసు చూస్తుంటే కూడా గత కొన్ని 15 months నుంచి కూడా సెన్సేషనల్గా మారింది. అదే కాకుండా అప్పటికి పిసిసి చైర్పర్సన్గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ కూడా అనేక ఆరోపణలే ఎదుర్కొన్న పరిస్థితి. ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఆయన పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసి నిన్న హైదరాబాద్కి రాత్రి వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకృష్ణ, తిరుపతి అన్న, భుజంగరావు, ఈ నలుగురు కానీ ఈ ఆఫీసర్స్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా మేమంతా ప్రభాకర్ రావు చెప్తే మాత్రమే ఇదంతా చేశామంటూ కూడా వాళ్ళు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. పోలీస్ విచారణలో కూడా వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు నోరిప్పి ఏం చెప్తాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. దాదాపు 2024 March 10th కేసు అయితే నమోదైంది. అతను కేసు నమోదైన వెంటనే హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెన్నై, చెన్నై నుంచి ఫారెన్ వెళ్ళిపోయారు. మరోవైపు కోర్టులో కూడా అనేక తీవ్రమైన ఎలిగేషన్స్ అయితే అతను ఫేస్ చేస్తాడు. మరోవైపు మొదట అతని పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు. ఇవాళ మాత్రం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ అతను విచారణకి హాజరయ్యారు. అదే కాకుండా బృందం పూర్తిగా సిద్ధమైపోయి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 5 ఆఫీషియల్స్ కలిసి విచారిస్తున్నారు. A1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ మాత్రమే గత కొన్ని నెలల నుంచి అవ్వలేదు. ఈరోజు మాత్రం అసలు ప్రభాకర్ రావు ఏం చెప్తారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు, అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రేపు 2 రోజులు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ టీం కూడా చేరుకుంది. ప్రభాకర్ రావు కూడా చేరుకున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ ఆఫీసర్ వెంకట్గిరి, ఇంకా దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అధికారులు ఎవరైతే ఇంకా 3 ఉన్నారో వాళ్ళ అధికారులందరూ కూడా 5 కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విచారణ 11:20కి స్టార్ట్ అయిందని తెలుస్తుంది. మొత్తం మీద కూడా కన్ఫెషన్ అంతా వీడియో ఇంకా లిఖిత పూర్వకంగా కూడా రికార్డ్ చేస్తారని కూడా తెలుస్తుంది. భారీగా బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ప్రభాకర్ రావు ఏం చెప్తారు, ఎటువంటి సెన్సేషనల్ విషయాలు బయటికి పెడతారు అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎవరిని విచారించినప్పటికీ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామంటున్నాం. అసలు నిజంగా ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు, దీని వెనకాల కారణం ఏంటి, ఎవరెవరు ఫోన్స్ ట్యాపింగ్ చేశారు, ఒకవైపు అధికార పార్టీది పలు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్నారు. దాదాపు ఈ కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు ఫారెన్ వెళ్ళిపోవడం, అదే కాకుండా 15 months తర్వాత అతను తిరిగి వచ్చాడు. మరోవైపు మీడియా ముందు మాట్లాడడానికి కూడా అతను నిరాకరిస్తున్నారు. సిట్ అధికారులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది. 11:20కి మాత్రము ప్రభాకర్ రావు చేరుకున్నారని తెలుస్తుంది. ఈ విచారణలో ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయనేది కూడా వేచి చూడాల్సిన విషయం. కెమెరామ్యాన్ విజయ్తో ప్రతిష రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.